హాయ్ అండి. ఈ రోజులలో ఒక కెరీర్ని ఎలా చూజ్ చేసుకోవాలి అంటే ఇప్పటి వరకు ఒక కెరీర్ని ఎలా చూజ్ చేసుకున్నారు? మా నాన్నకి నేను ఇంజనీరింగ్ చేయడం అంటే ఇష్టం కాబట్టి మా నాన్న నన్ను ఇంజనీరింగ్ చేయమంటాడు, అందుకే చేస్తున్నాను. మా మమ్మీ డాక్టర్ కాలేదు, అందుకే నేను డాక్టర్ అవ్వదాం అనుకుంటున్నాను. ఇలాంటి ఒక కెరియర్ని ఇలా చూజ్ చేసుకోకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా చూజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, వాటి బెనిఫిట్స్ ఏంటనేది ఒక చిన్న డెమో ద్వారా చూపించడానికి నేను ఇక్కడికి వచ్చానండి. డెమో స్టార్ట్ చేయడానికి ముందు నా పేరు హరీష్ అండి. నేను చీఫ్ కౌన్సిలర్ ఆఫీసర్ ఫర్ ఫర్వీస్ కెరియర్ గైడెన్స్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో ఈ డెమో చేయించడానికి ముందు ఒక ఆబ్జెక్ట్ని మీకు చూపిస్తాను. ఇది మీరు కూడా చేయొచ్చు, ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఒక ఆబ్జెక్ట్ని తీసుకోండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని. ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్ని తీసుకుంటాను. దిస్ ఈజ్ పెన్ బాక్స్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని ఒక్క ఫింగర్ తోటి ఇలా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ఒక్క ఫింగర్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఏమవుతుందంటే ఇది తొంకిసలాడుతుంది, అంటే కింద పడడానికి. అంటే నేను కాన్ఫిడెంట్గా లేను, అదే ఇది కింద పడిపోతుందేమో అన్న టెన్షన్లో ఉన్నాను నేనైతే. సో ఈ బాక్స్ని ఒక కెరియర్ అనుకోండి, ఈ ఒక్క ఫింగర్ని ఇంట్రెస్ట్ అనుకోండి. అంటే ఇంట్రెస్ట్ అంటే నేను చిన్నప్పటి నుంచి పైలట్ అవుదాం అనుకుంటున్నాను, నేను చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనుకున్నాను, నేను చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాను. ఇలా దిస్ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్. ఒక్క ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఒక కెరియర్ని చూస్ చేసుకోవడం వల్ల ఇలా కెరియర్ తొలగిసలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే సక్సెస్ అవుతారు. ఎందుకు కాదు? ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరం అంతే అండి, మీరైనా మేమైనా ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరం అదే. కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి ఇట్ మే నాట్ బి సూటబుల్. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. సో నా అదే బాక్స్ని, అంటే అదే కెరియర్ని ఒక టూ ఫింగర్స్తో పట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇట్లా 2 ఫింగర్స్తో పట్టుకోవడానికి ట్రై చేయండి. కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఐ ఫీల్ దట్ ఇప్పుడు ఇది కూడా కింద పడుతుందని అనిపిస్తుంది నాకైతే. నేనేదో కాన్ఫిడెంట్ లేను, గట్టి పట్టుకోలేకపోతున్నాను. చూడండి, ద సెకండ్ ఫింగర్ ఈజ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. అంటే మా పాప ఈ సబ్జెక్ట్లో బాగా చదువుతుంది, అందుకే ఈ కెరియర్ చూస్ చేసుకుంటున్నాను. మా బాబు ఈ సబ్జెక్ట్లో బాగా చదువుతున్నాడు కాబట్టి ఈ కెరియర్ చూస్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఒక స్కిల్ మీద బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ కెరియర్ని చూస్ చేసుకుంటాం. ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న ప్రపంచంలో 90కి 90% కెరియర్స్ ఇలానే చూస్ చేసుకుంటున్నారు. ఇలా చూస్ చేసుకోవడంలో ఏమవుతుందంటే మనకి జాయిన్ అవుతారు. మేబీ ఒక 1 మంత్ తర్వాత నాకు ఎక్కట్లేదు, నా వల్ల కాదు అని చెప్పేసి ఇంటికి రావచ్చు. లేదు, జాయిన్ అయ్యారు, స్ట్రగుల్ అవుతారు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ దగ్గర స్ట్రగుల్ అవ్వచ్చు, లేకపోతే బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ 2 కాకుండా అదే ఆబ్జెక్ట్ని, ఇదే కెరియర్ని ఒక 5 ఫింగర్స్ ద్వారా పట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకా 5 ఫింగర్స్ని ద్వారా పట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఈ 5 ఫింగర్స్లో మీకు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు 2 ఫింగర్స్, వన్ ఈజ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్, ద అదర్ వన్ ఈజ్ ఇంట్రెస్ట్. అలాగే ఇంకొక 3 ఫింగర్స్ ఉన్నాయి. ఆ 3 ఫింగర్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. పర్సనాలిటీ అంటే మిమ్మల్ని ప్రపంచం ఎలా చూస్తుంది, మీరు ప్రపంచాన్ని ఎలా చూద్దాం అనుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ టెస్ట్. దెన్ లెర్నింగ్ స్టైల్ అంటే ఒక ఆబ్జెక్ట్ని ఎలా నేర్చుకుంటారు, మీకు ఎలా నేర్చుకుంటే తొందరగా ఎక్కుతుంది, ఎలా నేర్చుకుంటే తొందరగా బాగా గుర్తుంటుంది, మెమరీ పవర్ ఎక్కువ. థర్డ్, కెరియర్ మోటివేటర్స్ అంటే ఏం పని చేస్తే మీకు ఎనర్జీ వస్తుంది, ఏ లెవెల్ ఆఫ్ ఎలా పని చేస్తే మీకు ఎనర్జీ ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కెరియర్ మోటివేటర్స్. నౌ ఐ విల్ రిపీట్ 5 parameters. 1 is personality, 2nd is interest, 3rd is skills and abilities, 4th is learning styles, 5th is career motivators. ఈ 5 పారామీటర్స్ని ఒక టెస్ట్ ద్వారా మేము ఈ 5 పారామీటర్ని మెజర్ చేస్తామని. అంటే మీ పాపకు కానీ మీ బాబుకి కానీ ఒక టెస్ట్ పెట్టి ఈ 5 పారామీటర్స్లో ఎక్కడ ఉంటాడు, మీ బాబు ఎక్కడ ఉంటాడు, మీ పాప ఎక్కడ ఉంటుంది కానీ చెక్ చేసి ఈ 5 పారామీటర్స్ని ఒక కెరియర్కి ఏ కెరియర్ సూట్ అవుతుంది, ఈ 5 పారామీటర్స్ని ఒక కెరియర్కి ఏది మ్యాచ్ చేస్తుంది అనేదే కెరియర్ గైడెన్స్. ఓకే, సో అలా ఈ 5 పారామీటర్స్ని చెక్ చేసి అనాలిసిస్ చేసి ఏది సూటబుల్ అని చెప్పడమే మా పని. ఓకే, దట్స్ హౌ వీ డూ ఏ కెరియర్ గైడెన్స్. ఒకవేళ కనుక మీకు ఇప్పటివరకు చెప్పింది అంతా బాగా నాకు అర్థమైందండి, కెరియర్ గైడెన్స్ తీసుకోవాలనుకుంటున్నాము, తెలిసింది మాకు ఏంటో అంటే కనుక కింద ఉన్న గోల్డెన్ రిబ్బన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. వన్ ఆఫ్ అవర్ కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్ విల్ మీతో మాట్లాడి ఏం చేయాలనేది మీకు చెప్తారు.
లేదు ఈ పర్సనాలిటీ ఇంట్రెస్ట్ అనేది ఇంకా అర్థం కాలేదండి, ఇంకా బెటర్గా నేర్చుకోవాలనుకున్నామంటే కనుక కింద ఉన్న గ్రీన్ కలర్ రిబ్బన్ని క్లిక్ చేయండి. ఒక 99 రూపీస్ పేమెంట్ అడుగుతాము. ఈ 99 రూపీస్ మీరు ఎంత సీరియస్గా ఉన్నారని తెలుసుకోవడం కోసమే అడుగుతున్నామండి. తెలుసుకున్న తర్వాత నేనే మీకు పర్సనల్గా లైవ్ వెబినార్లోకి వచ్చి ఈ పర్సనాలిటీ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కెరియర్ గైడెన్స్కి వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.